హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్బిఎఫ్ మినీ మార్క్కి సంబంధించిన జిఎస్జికే ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. రాబోయే ఆర్బిఎఫ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్. సో ముందుగా భారతదేశంలోని రాష్ట్రాలు ఋతుపవనాలు ఉపసంహరణ సెప్టెంబర్ ప్రారంభం నాటికి ప్రారంభమవుతుంది. వాయువు ఫ్రెండ్స్. మొదటి ఆంగ్ల కర్మాగారం 1651లో నది ఒడ్డున స్థాపించబడింది. హుగ్లీ నది ఒడ్డున ఫ్రెండ్స్. పండిత్ రవిశంకర్ ఏ పరికరాన్ని ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు? సితార్ ఫ్రెండ్స్. ప్రముఖ మణిపూరి నృత్యకారుడు గురు బిపిన్ సింగ్కు కింది వాటిలో ఏ అవార్డు అందించారు? సంగీత్ నాటక్ అకాడమీ ఫ్రెండ్స్. కింది వాటిలో దేనిపై రెండు పంచవర్ష ప్రణాళిక ఆధారపడింది? మాలనోబిస్ నమూనా ఫ్రెండ్స్. భారతదేశంలో జరుపుకునే పండుగలలో కింది వాటిలో ఏది ఒకటి కాదు ఫ్రెండ్స్? దీపావళి ఫ్రెండ్స్. బైసాఖి, లోహరి, ఓనం వచ్చేసి ఇవి పండుగలకు సంబంధించినవి ఫ్రెండ్స్. అలకనంద నది భారతదేశంలో భాగీరథి నదిని ఇక్కడ కలుస్తుంది. ఇది దేవప్రయాగ్ ఫ్రెండ్స్. జబల్పూర్ కింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? ఇది నర్మదా నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలోకి రాదు? ఈ మత్తు మందు ఫ్రెండ్స్. బోధన్ ఉద్యమం వీరిచే ప్రారంభించబడింది? వినోబాభావే ఫ్రెండ్స్. ప్రవ్ పోర్టల్ దరఖాస్తుదారులను వేటిని అనుమతిస్తుంది? పైవన్నీ ఫ్రెండ్స్. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించండి, వారి దరఖాస్తుల స్థితిని ట్రాక్ చేయండి మరియు పర్యవేక్షించండి. సకాలంలో ఆర్బీఐ నుండి నిర్ణయాలను స్వీకరించండి. నేల ఏర్పడడానికి కింది కారకాలలో ఏది నేల పేరుకుపోవడానికి నిర్ణయిస్తుంది? భౌగోళిక ఫ్రెండ్స్. కింది వాటిలో ఏది స్తూపం నిర్మాణానికి సంబంధించినది కాదు? విమాన ఫ్రెండ్స్. ఇథనాల్పై లిట్మస్ చర్య ఏమిటి? లిట్మస్ ఇథనాల్ పట్ల తటస్థంగా ఉంటుంది. 2011 జనాభా గణనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఇది వచ్చేసి 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి ఏ భాషలోనైనా చదవడం మరియు వ్రాయడం చేయగలిగితే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 78% కాదు. లింగ నిష్పత్తి అనేది జనాభాలో 1000 మంది స్త్రీలకు పురుషులు కాదు ఫ్రెండ్స్. ఇక్కడ 1000 మంది కాదు, 1000 మంది పురుషులకు గాను స్త్రీలు వచ్చేసి 943 మంది ఉంటారు. లింగ నిష్పత్తి ఇది కూడా కాదు. ఒక రాతి గుహ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం? ఎల్లోరా ఫ్రెండ్స్. కిరోసిన్ మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఉత్తమంగా వేరు చేయవచ్చు? పాక్షికంగా స్వేదనం ఫ్రెండ్స్. వాలీబాల్ గేమ్లో ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 6 మంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను గేమ్ సంబంధించిన ఆటగాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ గేమ్కి సంబంధించిన ట్రోఫీస్ ఏమి ఉంటాయి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. ఫ్రీడమ్ ఏజ్ సైనిక వ్యాయామంలో ఏ 3 దేశాలు పాల్గొంటున్నాయి? దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ ఫ్రెండ్స్.
అర్జున్ అవార్డ్ గ్రహీత డాక్టర్ అజ్మీర్ సింగ్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు? ఈయన వచ్చేసి వ్యాయామ క్రీడలు ఫ్రెండ్స్. ప్రాంతం ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం వచ్చేసి 7వది ఫ్రెండ్స్. మన స్థానం కూడా 7వ స్థానమే. కింది వార్డులో హుమయూన్ ఢిల్లీలో ఏ నగరాన్ని నిర్మించాడు? దీనిపైన ఫ్రెండ్స్. లెగ్ బై అనే పదం సంబంధించినది? ఇది క్రికెట్ సంబంధించిన ఫ్రెండ్స్. కింది వాటిలో మౌంట్ అబులో ఉన్నది ఏది? దిల్వార్ ఆలయం ఫ్రెండ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? చెపక్ స్టేడియం, చెన్నై. ఫ్రెండ్స్, ఈ IPLలో విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఇంపార్టెంట్ మినిమం మార్క్కి సంబంధించిన GSGK ఫ్రెండ్స్. రాబోయే ఎగ్జామ్లో చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.